మనకి ఈ మొబైల్‌లో 3 ఫీచర్స్ అయితే హైలైట్ చేసి చూపిస్తున్నారు. ఒకటి ప్రాసెసరు, అలాగే ఐపీ రేటింగ్, అలాగే బ్యాటరీ బ్యాకప్. ఈ 3 ఫీచర్స్ కొంచెం అయితే హైలైట్ ఉన్నాయన్నమాట. ఇంకో గుడ్ న్యూస్ ఏమంటే మనకి ఇది బడ్జెట్‌లో ఉంటదన్నమాట. అండర్ 15,000 లోపలైతే రాబోతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం రియల్‌మీ P3X గురించి పూర్తి స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎప్పుడు స్కిప్ చేయొద్దండి గైస్. అలాగే నా ఐఫోన్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి గైస్. ఇక మనము ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటదన్నమాట. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. అలాగే ఇది మనకి లౌడ్ స్పీకర్ రాబోతుంది. 3.1 జాక్ అయితే సపోర్ట్ చేస్తది. మనకి హై రేస్ ఆడియో సపోర్ట్ ఉంది. మీకు ఇంకా ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటది. అలాగే ఇందులో మనకి సైడ్ మోటర్ ఫింగర్ ప్రింట్ ఉంది. IP69 వాటర్ రేటింగ్ ఉంది. అప్ టు 30 మినిట్స్ వరకు అయితే మనకి వాటర్ రేటింగ్ అనేది సపోర్ట్ చేస్తది. 7.9 mm థిక్నెస్ ఉంటది. 197 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటదన్నమాట. కొంచెం లైట్ వెయిట్ ఉన్న ఫీలింగ్ అయితే ఉంటది. ఇంకోటి మీరు డిజైన్ ఐడెంటిఫై చేసినట్టయితే మీకు రియల్‌మీ 14X లోనే డిజైన్ అయితే ఇక్కడ ఉంటదని చెప్పొచ్చు. పర్లేదు మనకి డిజైన్ కూడా కొంచెం బాగుందన్నమాట. డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 6.67 ఇంచెస్ IPS LCD ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే రాబోతుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అన్నమాట. అలాగే కార్నింగ్ గురెట్లెస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉందని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి 120 రిఫ్రెష్ రేట్ ఉంది. 625 నిట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ ఉందని చెప్పొచ్చు. ఇది చాలా లో బ్రైట్‌నెస్ అన్నమాట. మీ ఇండోర్‌లో కొంచెం బెటర్ ఉంటదన్నమాట. అవుట్‌డోర్‌లో పెద్దగా ఉండదు. ఎందుకంటే సన్‌లైట్ విజన్‌కి కొంచెం ప్రాబ్లమ్ అయితే ఉంటదన్నమాట బ్రైట్‌నెస్. అలాగే 180Hz అయితే టచ్ శాంపిల్ రేట్ ఉందన్నమాట. అలాగే ఇందులో మనకి L1 సపోర్ట్ ఉందన్నమాట. అంటే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మనము హెచ్‌డీ క్వాలిటీలో చూడొచ్చు. ఇంకోటి ఏమంటే ఇందులో మనకి ఇది మిలిటరీ గ్రేడ్ సపోర్ట్ వస్తదన్నమాట. మనకి మేజర్‌గా రియల్‌మీ డిస్‌ప్లేలో కొంచెం బాగుంటాయన్నమాట. చూసేదానికి అట్రాక్ట్‌గా అయితే ఉంటాయని చెప్పొచ్చు. మనం కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటది. ఒక ఫ్లాష్ ఉంటదన్నమాట. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూసినట్టయితే 50 MP ఇచ్చారు. మనకి వాయిస్ కూడా సపోర్ట్ చేస్తది. విత్ PDF అనే ఫీచర్ ఉందన్నమాట. ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్. ఇది మనకి ఏం చేస్తదంటే ఇమేజ్ క్లారిటీని ఇంప్రూవ్ చేస్తదని చెప్పొచ్చు. అంటే మీకు డే లైట్‌లో గాని, లో లైట్‌లో గాని ఫోటోస్ అనేవి కొంచెం బెటర్‌గా వస్తాయని చెప్పొచ్చు రేర్ కెమెరా నుంచి. అలాగే మనకి సెకండరీ కెమెరా చూసినట్టయితే 2 MP డెప్త్ సెన్సార్ ఇచ్చారన్నమాట. ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 8 MP ఇచ్చారు. 8 MP అంటే ఫోటోస్ అనేటివి కొంచెం లోనే వస్తాయని చెప్పొచ్చు. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన హైపర్ డూపర్ అయితే ఉండవు. మనకి ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుని 1080p 30 fps అయితే వీడియో రికార్డ్ చేయొచ్చన్నమాట. ఇది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మనకి. బ్యాక్, ఫ్రంట్ ఒకటే వీడియో రికార్డింగ్ క్వాలిటీ ఇచ్చారన్నమాట. మనకి ఇంకా కెమెరా ఫీచర్స్ కూడా ఎక్కడైతే స్కిప్ చేయలేదన్నమాట. స్లో మోషన్ మోడ్ గాని, అలాగే పోర్ట్రేట్ మోడ్ గాని, అలాగే ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే బడ్జెట్ ఫోన్ కదా, దానికి తగిన ఏ ఫీచర్స్ కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఇక మనం ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి MediaTek Dimensity 6400 ప్రాసెసర్ రాబోతుంది. ఇది మనకి 4 నానోమీటర్ బిల్డ్ ప్రాసెసర్. LPDDR4X ఉంటది. అలాగే UFS 2.2 ఉంటదన్నమాట. మనకి ఈ ప్రాసెసర్ ఒక రకం చూస్తే కొంచెం బెటర్ అనమాట. అంటే మల్టీ టాస్కింగ్‌కి కొంచెం బెటర్ ఉంటది. ఒకవేళ మీరు గేమింగ్ లవర్ అయితే దీనైతే చూస్ చేసుకోవద్దండి. అంత హై ఎఫిషియన్సీ అయితే ఉండదన్నమాట. అంటే ఒక రకంగా గేమ్స్ అయితే ఆడుకోవచ్చనమాట. సబ్వే సర్ఫేస్, క్యాండీ క్రష్ ఇలాంటివైతే కొంచెం బెటర్‌గా అయితే హ్యాండిల్ చేయగలదు. అలాగే ఇందులో మనకి హైబ్రిడ్ స్లాట్ పెట్టుకొని మనం ర్యామ్ అయితే ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చనమాట. మనకి ఆండ్రాయిడ్ 15 రాబోతుందనమాట. అంటే మనకి 2+ ఇయర్స్ వరకు అయితే మనకి ఓఎస్ అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఓఎస్ అంటే ఆండ్రాయిడ్ అప్డేట్స్ అనమాట. యూఐ 6.0 కస్టమైజేషన్ రాబోతుంది. మనకి యూఐ 6.0లో చాలా వరకు అయితే చేంజ్ అయిందనమాట. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 6000 mAh బ్యాటరీ పెట్టారని చెప్పొచ్చు. ఈజీగా ఎంత లేదన్నా కూడా నార్మల్ యూజర్స్ అయితే మీకు 3 డేస్ వరకు అయితే వస్తదన్నమాట. ఒకవేళ మీరు హై యూజర్స్ అయినట్లయితే మీకు వస్తే ఒక 2 డేస్ వరకు అయితే రావచ్చు అనమాట. 45 వాట్స్ అయితే ఫాస్ట్ చార్జర్ పెట్టారనమాట. 45 వాట్స్ అంటే నాకు తెలిసి 1 అవర్ 20 మినిట్స్ అయితే టైం తీసుకుంటది మీకు 100% అయ్యేదానికి. అలాగే మనకి ఇంకా సెన్సార్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఏ సెన్సార్ అయితే స్కిప్ చేయలేదన్నమాట. గైరో ఉంది, యాక్సిలమీటర్ ఉంది, కంపాస్ ఉంది, జీపీఎస్ ఉంది. సెన్సార్స్ అయితే ఎక్కడైతే స్కిప్ చేయలేదన్నమాట. అన్ని సెన్సార్స్ అయితే పెట్టారని చెప్పొచ్చు. ఇక మనం ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే మీకు ప్రైస్ అయితే ఫస్ట్ లో చెప్పాను అనమాట. అండర్ 15K లోపల అయితే రావచ్చు అనమాట. ఓవరాల్ గా ఈ మొబైల్ కొన్న స్పెసిఫికేషన్స్ ఇది హిట్ ఆఫ్ ఫట్ అంటే నాకు తెలిసిన వరకు 90% హిట్ అనుకుంటున్నా. ఒకటి మేజర్ పాయింట్ ఏమంటే మనకి బ్యాటరీ బ్యాకప్ అని చెప్పొచ్చు. ఇక్కడ చాలా మంది అయితే కొంచెం అట్రాక్ట్ అవుతారు అనమాట. మంది మీడియం యూజర్స్ కావాల్సిన బ్యాటరీ బ్యాకప్ కావాలి. బడ్జెట్ ఫోన్ కావాల్సిన ఫీచర్స్ ఇందులో అయితే ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఎవరైతే లాస్ట్ వరకు మన వీడియో చూసిందో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి గాయ్స్.